సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. ఇక ఈ సెంట్రల్ అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్ట్యా 5వ ఫేజ్ అయిపోయింది. మరి ఇంకొక ఫేజ్ మిగిలినట్టుంది, 6th ఫేజ్ ఇంకా 2 ఉన్నాయండి. 1 తారీఖు. ఇంతవరకు మనకి ఏమనిపిస్తుంది, మీకు అంటే ప్రజలు ఎవరి వైపు ఉన్నారంటారు? ప్రజాస్వామ్యం ఇంకా అందరికి ఇండియాలో నిలబడి ఉందనే నమ్మకం కలుగుతుంది. నిజమైన ప్రజాస్వామ్యం. పొరపాటున కనుక ఈ వెస్ట్ ఇండియా కంపెనీ గుమా వ్యాపారులు కనుక తిరిగి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యంలో ఇక ఎన్నికలు లేవే అనిపిస్తుంది. వాళ్ళ తరహాలో అధ్యక్ష తరహా ఎన్నికలో లేదా జమిలనో ఇంకోటనో వాళ్ళు ఎట్లర్ చేసుకునే విధంగానో లేదా కిమ్ చక్రవర్తి చేసుకునే విధంగానో అని చెప్పలేను, కానీ ఆ విధంగా అసలు ఎన్నికలు లేని పరిస్థితి వచ్చేటట్టుంది. నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికలు. 3వ మోడీ గారు వస్తే మోడీ గారు పూర్తి మెజారిటీ, కానీ నాకు వాళ్ళ జరుగుతుంది ఆశాజనకంగా ఉంది. కనీసం ఇవాళ దురదృష్టం ఏంటంటే వాళ్ళు నితిన్ గడ్కరీ గారిని ఓడించడానికి కుట్రలు చేస్తారంట. అదేంటి ఆ పార్టీ మీ సంబంధం ఉంటుంది. నేను ఆయనతో 3 సార్లు మాట్లాడుతుంది జరిగింది. ఆంధ్రప్రదేశ్ సమస్య పట్ల, ప్రజల పట్ల, పోలవరం ప్రాజెక్టు పట్ల ఆయన చూపించిన శ్రద్ధకే ఏ పార్టీ అయితే ఉందండి. ఆవిడ కానీ ఉమాభారతి గారు కానీ ఇప్పుడు లేకపోవచ్చు, కానీ మా ప్రాంతానికి కానీ తెలుగు జాతికి కానీ న్యాయం చేసిన వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ అన్నా ఆమె నాట్ అగెనిస్ట్ భారతీయ జనతా పార్టీ. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, వాజ్పేయి గారి పార్టీకి వ్యతిరేకం కాదు. రాజ్నాథ్ సింగ్ గారు, నేనున్నా. ఈ గుమా వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ మీద నమ్మక ద్రోహం నైవేద్యం చేసి మోసం చేశారు. తెలుగు జాతిని మోసం చేశారు, బడ్జెట్లో మోసం చేశారు, ప్రత్యేక హోదా లేదు, విభజన లేదు, బానిసలుగా చేసి ఆంధ్రప్రదేశ్లో ఆనందించుకున్నారని నాయకుల్ని గ్లాడియేటర్ సినిమాలో బానిసలు పోటీ పెట్టి ఆనందిస్తున్నారనే బాధతో నేను మాట్లాడుతున్నాను. ఆ తెలుగు జాతి హక్కుల కోసం మాట్లాడుతున్నాను. తెలుగు రాష్ట్రాలు 2 అయితే అనుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాలు లేదండి, ఆంధ్రప్రదేశ్లోనే బానిసలు పెట్టుకుని ఎక్కువ పోటీ చేసుకున్నారు. వాళ్ళ దగ్గర బానిస, వీళ్ళ దగ్గర బానిస, వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళ దగ్గర తలకాయ పెట్టి చిచ్చి అని తన్నా కూడా కాళ్ళ దగ్గర కూర్చునే పరిస్థితి తీసుకొచ్చిన ఈ దుర్మార్గమైన రాజకీయం చూసి నాకు బాధ కలుగుతుంది. తెలంగాణ పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు ఉన్న ఫైట్ చేస్తున్నాడు, ఆయన పట్టి విక్రమార్క గారు ఫైట్ చేస్తున్నాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఫైట్ చేస్తున్నారు, కేటీ రామారావు గారు ఫైట్ చేస్తున్నారు, అలా చాడ వెంకటరెడ్డి గారు ఫైట్ చేస్తున్నారు, వీరభద్రం గారు ఫైట్ చేస్తున్నారు. తెలంగాణ నుంచి అందరూ గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ఏపీ మాత్రం బానిసల పోటీ అందరూ అంటలేదండి. నేను సిపిఎం పార్టీని అన్నాం, అలాగే మిగతా ప్రజా సంఘాలు నేను అన్నాం. కానీ ముఖ్యమైన రాజకీయ పార్టీని బానిసలుగా చేసి ఆడిస్తున్న నాటకం. కొన్నాళ్ళు ఇల్లు లేపడం, చంద్రబాబు నాయుడు గారిని ఏటీఎంగా ఉన్నాడు, భ్రష్టాచారు మేరకు సీనియర్ డబ్బులు తినేస్తున్నాడు, దుర్మార్గుడని ఈ మోడీ గారే మళ్ళీ వచ్చి ఈయన తిడతాం. ఒకళ్ళ మీద పెట్టి ఆడుకుని ఒకరిని జైలుకి పంపించడం, ఇంకొకరిని రేపొద్దు జైలుకి పంపించడం సిద్ధపడతాం. ఒక చీఫ్ సెక్రటరీని తీసుకురావడం, ఆడించడం, ఇంకో చీఫ్ సెక్రటరీ తీసుకురావడం, ఆడించడం, ఒక డీజీపీ గారు తెచ్చిన అనే ఆరోపణలు ఉన్నాయి. మీరు చూశారు. బట్ క్లియర్ కట్ గా అక్కడ కనపడింది. అనేక మంది చెప్తున్నారు. ఏం చేయమంటారు? ఇంకోటి కూడా చెప్తున్నా, ఎంత దిగజారిపోయారంటే గౌరవ ప్రధానమంత్రి గారు, ఆయన ప్రధానమంత్రి పోస్ట్ నిన్న ఉత్తరప్రదేశ్కి వెళ్ళి కాంగ్రెస్ ఆటం పెట్టుకుని ఉండొచ్చు, కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు, తమిళనాడు తమిళోళ్ళు, మలయాళీ వాళ్ళు, కన్నడిగలు ఉత్తరప్రదేశ్ ప్రజల్ని గాలి తిడుతున్నారు, బూతులు పెడుతున్నారా? మా ద్రవిడలను పెట్టుకుని దేశం అవసరం పెట్టి ఉత్తరప్రదేశ్ మా మీద రెచ్చగొడుతున్నారా? ఇగో ప్రధానమంత్రి దేశ చరిత్రలో ఎంత దుర్మార్గంగా, హానికరంగా చేయలేదు. ఏ తప్పు చేశాం మేము? ఏంటి గాలి బూతులు తిట్టేది, అవమానం చేసేది ఎక్కడ చేసామండి? వాళ్ళు ఎంతోమంది వస్తే ఇక్కడ ఉన్న కోవిడ్లో కూడా అన్నం పెట్టామే, గుండెలో పెట్టి చూసుకున్నామే. మిగతాది ఈశాన్య రాష్ట్రాల మీద దుర్మార్గంగా బెంగళూరు చిన్న సంగతి, ఉత్తరప్రదేశ్ నుంచి ఎవరున్నారు ఇక్కడ ఉపాధి కోసం వచ్చి లక్షల మంది ఉన్నారు కదా, మిలియన్స్ కొద్ది ఉన్నారు కదా, 56 లక్షల మంది ఉన్నారు కదా. ఏదో జరిగిందా? మా వాళ్ళు ఇంత వినయంగా హైదరాబాద్ లో 57 ఉన్నా సరే ఉత్తరప్రదేశ్ వాళ్ళు వాళ్ళ భాషలోకి వెళ్ళి, నిపుణుల భాషలోకి వెళ్ళి మాట్లాడుతున్నారు కదా, తెలుగు మాట్లాడిపోయినా బాధపడుతున్నారు. వాళ్ళ కాళ్ళకి దాసోహం అనే పరిస్థితి తీసుకొస్తున్నారు కొంతమంది. మేము ఎక్కడ తప్పు చేసామండి? అక్కడికి వెళ్ళి ఇంకో మహానుభావుడు పూరి ఎంపీ అంట, ఆయన మాట్లాడుతున్నాడు. పాత్ర గారు ఎవరు మీ అక్కడ సభలో, ఈ పూరి జగన్నాథుడు, మీరు ఎల్లుంటారు, పూరి జగన్నాథుడు కూడా మా మోడీ గారి భక్తుడే. మీరు ఏమనుకున్నారు? మోడీ గారిని నన్ను ఆలోచించి ఎమోషనల్ గా మాట్లాడతాను, పదప్రదం కాదు, అలా మాట్లాడాడు ఆయన. మొత్తం ఏ మీడియా వేసింది ఇది? దాంతో వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తే నేను సారీ చెప్తున్నాను. నా ఉద్దేశం అంటే పూరి జగన్నాథ్ స్వామి కూడా మోడీ గారి భక్తుడా? ఏం జరుగుతుందంటే ఇంకోటి మాట్లాడుతున్నా. అక్కడికి వెళ్ళి మీకు ఒరిస్సాలో పాండ్యన్ తమిళనాడు పెత్తనం పెరిగిపోయింది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాండ్యన్ గారు అని చక్కగా చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి ఒరిస్సాకి వెళ్ళి తమిళనాడు మీద రెచ్చగొడతామా? పంజాబ్ వెళ్ళి బయటోడు ఆ కేజీలో వచ్చి ఈ బయటాడు ఏంటి? ఏ దేశం? మేమందరం దేశం భారతదేశం కదా నాది. ఈ ప్రపంచం గొప్పగా ఉండే మేమందరం ఇండియన్స్ కదా. ఎందుకు ఇంత రెచ్చగొడుతున్నారు? కులాలు మతాలు పెట్టి ఎందుకు రెచ్చగొడుతున్నారు? రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో కూడా జరగబోయేది మత రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు, కుల విద్వేష రాజకీయాలకు ఆద్యం పోస్తారు వెస్ట్ ఇండియా కంపెనీ వాడు. చూడండి
అయితే ఇప్పుడు మొత్తానికి ఏమో అంటే ఈ గేమ్ లో మాత్రం చెప్తున్నాను, బీజేపీ ఉత్తర భారతీయ జనతా పార్టీ నాకున్న అంచనాల ప్రకారం ఐదు అయిపోయినాయి. 5 ఫేజ్లు అయిపోయాయి. అందువల్ల నాకున్న అంచనాల ప్రకారం మిగతా 2 ఫేజ్లు ఉన్నా సరే షార్టెస్ట్ నిన్న 49 సీట్లు జరిగింది. దీంట్లో 32 సీట్లు బీజేపీ. దాంట్లో మహారాష్ట్ర కానీ మిగతా బుందేలఖండ్లో కానీ మైనస్ వచ్చే అవకాశం ఉంది ఉత్తర భారతీయ జనతా పార్టీకి. కానీ 0.5 ఓట్లు లేని ఆంధ్రప్రదేశ్ లో 25% సీట్లు ఇచ్చారు దాదాపు. సిగ్గు విడిచి బెదిరించుకుని తెచ్చుకున్నారు రౌడీ మాల్. సిగ్గు విడిచి సిగ్గు ఏ మాత్రం సిగ్గు ఉన్నా దాంట్లో కొన్ని సీట్లు నరసాపురం సీటు వైకాపా కూడా చేతిలో పెట్టి పువ్వులో పెట్టి చేసినట్టుంది. రఘురామ్ గారి సీట్ ఇవ్వకపోతే నేను ఇచ్చేస్తాను, ఏం అగ్రిమెంట్ నాకు తెలియదు ఇప్పుడు. సో అందువల్ల ఏం దౌర్భాగ్య స్థితి అండి ఇది. అంటే ఎన్ని రావచ్చు? 240 250 మించి దాటుతుంది ఆ ప్రేమ. ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీకి మెజార్టీ రాదు ఖచ్చితంగా. ఇవాళ అది చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడతారా మేజర్ పార్టీ, లేదా ఇంకొక ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు 4 సీట్లు వచ్చినా ఇద్దరు చేతులు పెట్టుకున్నారు కదా, ఆధారపడతారా? లేదా కళ్యాణ్ బాబు గారు 2 సీట్లు వచ్చినా ఆధారపడతారా? నితీష్ కుమార్ గారి మీద ఆధారపడతారు? ఇంకో పార్టీని చీల్చి ముక్కలు ఆదాని గారు ఉన్నారు కదా, ఈ దేశాన్ని పాలించేది ఆయనేనండి ఇండైరెక్ట్ గా. వీళ్ళు ముఖతొడుగులే. ఇవాళ ఆయన 2 లక్షల కోట్లు కాదనుకుని 100 ఎంపీలని ఒకళ్ళు 2,000 కోట్లు చొప్పులు ఇచ్చేసి బయట పెట్టేస్తే ఆయన ఏది కావాలి చక్రం అయిపోయింది. నెవర్ అంబానీ గారు ఇంకొకళ్ళు కూడా ఇంత దుర్మార్గంగా దారుణంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. ప్రభుత్వంలో ఉన్న లోపాలను సాధించుకుని వాడుకుని ధీరుభాయ్ అంబానీ వారి పైకి వచ్చారు మీద. కానీ ఇంత దారుణం బీజేపీకి సెంటర్ లో తక్కువ వస్తే ఇప్పుడు ఈ కూటమి వాళ్ళు ఎంపీస్ ఉపయోగపడతారండి, డెఫినెట్ గా బాగుపడుతుంది. అప్పుడు సరే మన ఇంత ముందు బాగుపడింది, ఇప్పుడు బాగుపడింది. ముందు లాస్ట్ టైం కూడా 273 వచ్చింది. వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ మీద కసి, తెలుగు జాతి మీద కసి. ఎందుకంటే ఇంత కసి మా జాతి? ఎందుకంటే నాకు ఒకటి అర్థమైంది, తీసాం ఎప్పుడో వాళ్ళు తరతరాలు అని చెప్పారంట. అబ్బాయి క్రీస్తు శకం 97వ సంవత్సరంలో ఆంధ్ర శాతవాహనని కరీంనగర్ జిల్లా కోట్లింగాల నుంచి ఆంధ్రప్రదేశ్ అమరావతి, ఇప్పుడు ధర్మకోట విజయవాడ దగ్గర నుంచి బయలుదేరి మన గుజరాత్ ని జయించారు వాళ్ళు. నువ్వు ఎప్పుడున్నా బదలా తీసుకున్న వాళ్ళు బానిసలు చేయరా అని చెప్పి వాళ్ళ తాతమ్మ కల్లో కనపడి చెప్పిందంట. 2000 సంవత్సరాల తర్వాత మోడీ గారు, అమిత్ షా గారు, లేదా అదానీ గారి కంపెనీ నాకు తెలియదండి, 2000 సంవత్సరాల తర్వాత ఇక్కడ బానిసలు చేసి ఆడిస్తున్నారు. నా దాన్ని కట్టుకుని పెట్టలనే, పౌరుషం శౌర్యం ఉన్న వాళ్ళని, నా తెలుగు జాతి పెట్టలనే, ఇక్కడ కోట్లింగాల కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళిన పెట్టలనే ఇవాళ ఇక్కడ మతాలు విద్వేషాలు, కులాలు విద్వేషాలు పెట్టి ఆడుకుందామని చూస్తాను. ఏం చేశారు తెలంగాణకి? అంటే ఇప్పుడు ఎన్డీఏ రావడానికి అవకాశం, ఎన్డీఏ రావడానికి అంటే నేను రాకూడదని కోరుకుంటా, కానీ నేను విశ్లేషణ మీరు అడిగినప్పుడు చెప్పాలి కాబట్టి ఎన్డీఏ మాత్రం అది లేదా 400 సీట్లు వస్తాయని చెప్పారు. చూసారా, ఒక బీజేపీ 370. ఒకవేళ ఈవీఎంల సైడ్ ఉంటే వస్తాయేమో. ఇప్పుడు రాత్రి ఏం జరుగుతుందో తెలియదు కానండి, ఇన్ జనరల్ గా మాత్రం వాళ్ళకి సొంతంగా మెజారిటీ రాకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బీజేపీ తెలంగాణకి న్యాయం చేసే అధికారులు రమ్మని ఆంధ్రప్రదేశ్ న్యాయం చేసి ప్రత్యేక హోదా విభజనామీలు ఇచ్చి దాంతో 90% 9 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి బడ్జెట్లు చేసి నమ్మద్రోహాన్ని సవరించి ఆ బుల్లెట్ రైలు 1,50,000 కోట్లు ఆ గుజరాత్కి వేసుకున్నారు ముంబై నుంచి. ఇంకొక 1,20,000 కోట్లు పెట్టి ఎక్స్ప్రెస్ రోడ్ వే ముంబై నుంచి గుజరాత్ ని తిప్పించుకుని తీసుకెళ్లారు. 9 లక్షల కోట్లు ఇండస్ట్రీ దాకా పెట్టుకుని ఇది ఆలోచించండి అయ్యా బాబు తెలుగు వాళ్ళని నేను చెప్తున్నాను. ఆ పార్టీ మీద కోపం లేదు నాకు. బీజేపీ అంటే చెప్పాను, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి గురించి, వాజ్పేయి గారి గురించి అభిమానం ఉంది. ఈ వెస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు దుర్మార్గం చేస్తున్నారు, మనకు తంపులు పెడుతున్నారు, ఆడుకుంటున్నారు, తెలుగు జాతిని నిర్వీర్యం చేస్తున్నారు. నేను కోట్లింగాల ధర్మపురి యువత కానీ, అలాగే రాయలసీమ యువత కానీ, అలాగే అమరావతి దాని కట్టిన ఆంధ్ర గౌతమిపుత్ర శాతకర్ణి కానీ ఒకసారి పూని తెచ్చుకుని ఖడ్గం చేపెడతారా, శౌర్య ప్రతాపాలు తీసుకుంటారా? మీ పౌరుషాన్ని చూపించి ఆ వెస్ట్ ఇండియా కంపెనీని మాత్రం తుక్కుగా ఓడించండి నేను కోరుతున్నాను. బీజేపీకి తక్కువ అంటే మెజార్టీ రాకపోతే మన తెలుగు వాళ్ళ ఎంపీల మీద ఆధారపడితే, అంటే ఎస్పెషల్ కోర్టు మీద ఆధారపడితే మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధులు కానీ, అలాగే మన ఈ విడిపోయిన హామీలన్నీ కూడా తీరుతాయని అంటున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.